ఘటన ఆంధ్ర రాష్ట్రంలో జరిగింది. దీనికి సంబంధించినటువంటి రిపోర్ట్స్ ఉన్నాయని తెలుస్తుంటేనే అంటే ఈ మాట చాలా మందికి అతిశయోక్తి అనిపించవచ్చు. ఇంకా ఎందుకు ఈ లోకంలో బతికున్నానా అని కూడా అనిపిస్తోంది. ఇలాంటి ఘోరాలన్నీ చూస్తూ. అంటే పేరు కలియుగం కదా! ఎలాన్నీ జరుగుతూ ఉంటాయంటే కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి సన్నిధికి సంబంధించి 2014 నుంచి జరుగుతున్నటువంటి ఈ అప్రాచ్యపు విషయాలు, అసందర్భ ప్రేలాపనలు, అక్రమాలు, అనుచిత వ్యాఖ్యానాలు వీటన్నిటిని చూస్తుంటే నిజంగా స్వామి ఉన్నాడా? ఈ మాట అంటే మళ్ళీ అనవసరంగా నేను పాపం చేసుకుంటాను. ఎందుకంటే నాకు నమ్మకం ఉంది. ఇలా నాలాగా నమ్మకం ఉన్నటువంటి కొన్ని వందల కోట్ల మంది భక్తులు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాళ్ళ మనస్తాపానికి కారణమైనటువంటి ఒక సంఘటన గత ప్రభుత్వ హయాంలో చోటు చేసుకుంది అన్న ఆరోపణలు, దానికి సంబంధించినటువంటి రిపోర్ట్స్, ముఖ్యంగా స్వామివారి విగ్రహంతో సమానంగా పూజించేటువంటి లేదు ఆరాధించేటువంటి స్వామివారి మహాప్రసాదం లడ్డు, దాంట్లో జంతువుల కొవ్వుతో తీసినటువంటి ఆయిల్ ఆ నెయ్యిలో వాడారు అని చెప్పి ఆ ట్రేసెస్ అందులో ఉన్నాయి అని చెప్పి ఇచ్చినటువంటి రిపోర్ట్ ఈరోజు బయటకు వచ్చింది. సరే, తెలుగుదేశం పార్టీ రాజకీయంగా ఆరోపణలు చేసిందేమో అని అనుకుందాం. అంటే స్వామివారి విశిష్టత, స్వామివారి కోపం ఎలాంటిదో తెలిసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు వ్యక్తిగతంగా 1000 కాళ్ల మండపం ఆ రోజు అభివృద్ధి పేరుతోటి అక్కడ మోడర్నైజేషన్ చేయాలి, ఇంకా భక్తులకి సౌకర్యాలు కల్పించాలన్న సదుద్దేశం అయినప్పటికీ ఆగమ శాస్త్రాన్ని పూర్తి స్థాయిలో ఫాలో అవ్వకుండా ఆ 1000 కాళ్ల మండపాన్ని కూల్చారు అన్నటువంటి ఒక అపప్రద ఎదుర్కొంటుంటున్నటువంటి సమయంలోనే నక్సలైట్లు మందు పాత్రలు పెట్టి అలిపిరి గేటు దగ్గర ఆయన మీద హత్యాయత్నం చేయడం, త్రుటిలో తప్పించుకుని ఈ రోజుకి ఆయన చెప్పేది స్వామివారే నన్ను కాపాడారు, నేను పొరపాటు చేసి ఉండొచ్చు ఆ నిర్ణయం తీసుకొని, కానీ అది భక్తుల కోసం అని చెప్పి నన్ను నేను సమర్థించుకున్న, స్వామివారికి ఎందుకో కోపం వచ్చి ఉండొచ్చు, కానీ దానివల్ల జరిగేటువంటి పరిణామాలు ఏంటని ఆలోచించినప్పుడు ఈ స్వామివారే కాపాడారని చెప్పుకుంటారు. ఆయన చాలా బలంగా విశ్వసిస్తారు. అలాంటి వ్యక్తి ఏదో అన్యాపదేశంగా అధికారంలోకి వచ్చేసాం కదా 164 సీట్లతోటి మనం ఏది చెప్పినా ప్రజలు నమ్మేస్తారులే అనుకొని ఇటువంటి ఆరోపణ చేశారు అనడం అసమంజసం అవుతుంది. వితౌట్ ఎనీ ప్రూఫ్. పూర్తి స్థాయిలో విజిలెన్స్ నివేదికలు అన్నీ ఆయన దగ్గరకు వచ్చిన తర్వాతే నిన్న ఆ వ్యాఖ్యానం చేశారు. స్వామివారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యిని వాడారు. ఆ కల్తీ నెయ్యిలో ఎటువంటి ఉన్నాయంటే జంతువుల కొవ్వు నుంచి తీసినటువంటి ఆ నూనెలో ఉన్న కలుసున్నాయి, దానికి సంబంధించిన రిపోర్ట్స్ అని చెప్పి ఆయన నిన్న చెప్పడం. ఇక వైఎస్ఆర్సీపీ వాళ్ళు యథారీతిన బయటకు వచ్చేసి అన్ని తప్పుడు ఆరోపణలు అనడం. ఈరోజు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అయినటువంటి ఆనం వెంకటరమణారెడ్డి పూర్తి స్థాయిలో ఆ రిపోర్ట్స్ని సైతం బయటపెట్టి నేషనల్ ప్రెస్ మీట్ పెట్టడం ఇప్పుడు దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా సంచలనమై కూర్చుంది. రిపోర్ట్స్ ఉన్నాయి మన దగ్గర కూడా ఈ లడ్డూకి సంబంధించి. అయితే దౌర్భాగ్యం ఏంటంటే మొన్న ఆగస్టు 2వ తేదీతోటి స్వామివారి లడ్డూ ప్రసాదం అక్షరాల 308 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంది. మొట్టమొదటిసారి 1715వ సంవత్సరంలో లడ్డూ ప్రసాదం పంపిణీ ఆగస్టు 2వ తేదీన ప్రారంభించారు అని చెప్పి చరిత్రలో ఉంది అప్పటి నుంచి ఇప్పటిదాకా చూసుకున్నప్పుడు. అలాగే తిరుపతి లడ్డూకి విశిష్టత గురించి నేను ఎంత చెప్పినా కూడా తక్కువే అవుతుంది. జియోగ్రాఫికల్ ఇండికేషన్ కూడా ఉంది, దానికి పేటెంట్ రైట్స్ ఉన్నాయి, అంటే భౌగోళిక గుర్తింపు ఇన్ని ఉన్నాయి. ఇవన్నీ పక్కన పెడితే స్వామివారి ప్రసాదం అదొక్కటి చాలదా మనకి? అటువంటి ప్రసాదంలో కల్తీయా? ఇందులో వాళ్ళు ఇచ్చినవి చూస్తుంటే నిజంగానే మతిపోతుంది. ఆ రిపోర్ట్స్లో ఉన్నటువంటి వివరాలు ఇవన్నీ చూసినప్పుడు మొత్తం 3 శాంపిల్స్ కింద మొత్తం అన్ని చేయించారు. గతంలో 50 ఏళ్ల నుంచి కూడా కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ వాళ్ళు, నందిని డైరీ వాళ్ళు ఇచ్చేటువంటి స్వచ్ఛమైన నెయ్యి వాడేవాళ్ళు ఈ 2019-24 మధ్యకాలంలో మాత్రం అప్పుడున్నటువంటి చైర్మన్లు సుబ్బారెడ్డి వైవి అండ్ కరుణాకర్ రెడ్డి భూమన వీళ్ళు చెప్పేది ఏంటంటే అన్నీ ఇవి రాజకీయంగా చేస్తున్నటువంటి ఆరోపణలు, దిక్కుమాలిన ఆరోపణలు తప్పితే ఇంకోటి ఏమీ కాదు. చంద్రబాబు దిగజారిపోయి మాట్లాడుతున్నాడు. మేము చాలా స్వచ్ఛమైనటువంటి నెయ్యిని అనేక డైరీల నుంచి మేము తెప్పించాం, మేము అడిగినటువంటి రేటుకి నందిని డైరీ వాళ్ళు మేము సప్లై చేయలేము అని చేతులెత్తేస్తే మిగతా గుజరాత్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, ఇతరత్ర ఉన్నటువంటి వాటి చోట, అలాగే హర్యానా నుంచి కూడా మేము స్వచ్ఛమైనటువంటి నెయ్యిని తెప్పించాం మేము, అంతే తప్ప ఇందులో మేము చేసేది ఏమీ లేదు అని చెప్పి వాళ్ళు చెప్పడం. స్వామివారి పాదాల చెంత కుటుంబాలతో సైతం మేము ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి వాళ్ళ కౌంటరు.
సరే, కౌంటర్లు ఎన్కౌంటర్లు ఏదైనా కానీ ప్రస్తుతం భక్తుల మనోభావాలతోటి ముడిపడినటువంటి అంశం ఇది. చాలా కంప్లైంట్లు వచ్చాయి. 19-24 మధ్యలో భక్తులే కంప్లైంట్లు కూడా ఇచ్చారు. ఏంటంటే స్వామివారి లడ్డూ ప్రసాదం వాసన వస్తోంది, చెడిపోతోంది, లడ్డూలా ఉండడం లేదు, రుచి కూడా చాలా తేడాగా ఉంది అని ఎన్నో కంప్లైంట్లు. అన్నిటినీ బుట్టదాఖలు చేశారు. అబ్బెబ్బే అలాంటిది ఏమీ లేదు అని. బట్ అది వాస్తవం. ఎందుకు అనే దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. స్వామివారి లడ్డూలు ఎక్కడ పడితే అక్కడ దొరకవు. కేవలం తిరుమలలో మాత్రమే దొరుకుతాయి. అక్కడే నిపుణులు చేస్తారు వాటిని. మొత్తం 908 మంది పోటు ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో ప్రత్యేకంగా లడ్డూ చేయడానికి మాత్రమే వాళ్ళే శుచి శుభ్రతతోటి నిష్ఠతోటి మడితోటి చేస్తూ ఉంటారు. దీన్ని విజిలెన్స్ వాళ్ళు టీటీడీ యాజమాన్యం అందరూ కూడా చెప్పడం జరిగింది. మొన్న మధ్యన కూడా ఒకసారి అక్కడికి తీసుకెళ్లేటువంటి ఆ ముడి పదార్థాలు, డ్రై ఫ్రూట్స్ కావచ్చు, జీడిపప్పు, కిస్మిస్లు ఇలాంటివి, అలాగే పచ్చ కర్పూరం, ఆ బూందీకి వాడేటువంటి పిండి, ఆ బూందీని వేయించడానికి చేసేటువంటి ఆయిల్ కావచ్చు, అన్ని ప్రతి ఒక్కటి కూడా అగ్మార్క్ ఫసాయి వాళ్ళు ధృవీకరించినటువంటి వాళ్ళు చేసేటువంటివి ఇవన్నీ కూడా. సో ఇన్ని అందులో ఉన్నాయి. సుబ్బారెడ్డి గారు చైర్మన్ అయిన తర్వాత ఉన్నటువంటి విషయం ఏంటంటే లడ్డూ ప్రసాదం ప్రతి ఒక్కరికి దొరకాలి, తిరుమలకి రావాల్సిన అవసరం లేదు, అందుకని ప్రతి స్వీట్ షాప్లో కూడా అవసరం అయితే పెడతాం, ప్రతి చోట కూడా టీటీడీ కళ్యాణ మండపాలన్నింటిలో కూడా దీన్ని ఇక్కడి నుంచి సప్లై చేస్తాం, బయట అందరికి కూడా చిన్న లడ్డూల రూపంలో ఇచ్చేయచ్చు. అక్కడే అనుమానాలు వచ్చేది, అక్కడే వచ్చింది అసలు ముందు. స్వామివారి లడ్డు ప్రతి ఒక్కరికి దక్కాలి, తప్పు కాదు, ప్రసాదం అందరికీ దొరకాలి, దానికి కూడా ఒక అదృష్టం ఉండాలి. స్వామివారి దర్శనం ఎంతైతే వాల్యుబులో లడ్డూ ప్రసాదం కూడా అంతే. అది రాసిపెట్టి ఉండాలి. ఏదో రికమెండేషన్ లెటర్లతోటో అధికారం ఉంది కాబట్టి మేము వీఐపీలం కాబట్టి అనో వెళ్ళిపోతాం, మా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటామంటే కుదరదు. ఎందుకంటే దానికి ప్రత్యక్ష ఉదాహరణ నేనే. మీడియాలో పనిచేస్తున్నప్పటికీ ఈ రోజుకి నేను దర్శనం చేసుకోవాలంటే నాకు దర్శనం దొరకలేదు. నేను అడిగితే లెటర్లు ఇచ్చేవాళ్ళు ఉన్నారు, రాజకీయ నాయకులు ఉన్నారు, కలెక్టర్లు ఉన్నారు. సార్ లెటర్ కావాలి, ఇలా వెళ్ళాలనుకుంటున్నాను అంటే ఇస్తారు. లేదు నేను ధర్మదర్శనం చేసుకుంటాను వెళ్ళి, కానీ పిలుపు రావాలి అక్కడి నుంచి. నేను నమ్ముతా, 100కి 1000% నమ్ముతాను అది. ఆయన పిలుపు లేకుండా అక్కడికి వెళ్ళలేమనేది ఎంతైతే వాస్తవమో, ఆయన అనుగ్రహం లేకుండా ఆయన ప్రసాదం కూడా ఎవరికి దొరకదు. కానీ దాన్ని అంగట్లో పెట్టి అమ్మేసే విధంగా గత పాలకులు నిర్ణయం తీసుకున్నారు. అదొక మైనస్ అని చెప్పొచ్చు. అక్కడే ఈ అనుమానాలన్నీ వస్తున్నాయి. సో ఇప్పుడు దీంట్లోకి వచ్చినటువంటిది ఈ గుజరాత్ లాబొరేటరీస్ వాళ్ళు ఎవరైతే ఇచ్చారో డైరీకి సంబంధించినటువంటి వాళ్ళు టెస్ట్ చేసి అందులో ఉన్నటువంటివి సోయాబీను, సన్ఫ్లవరు, ఆలివ్ రేపేస్ట్, అలాగే వీట్ జాము, మ్యాగీ జాము, కాటన్ సీడు, ఫిష్ ఆయిల్, చేప నూనె ఎందుకు వచ్చింది నాకు అర్థం కాదు ఆ శాంపిల్లో. తర్వాత కోకోనట్ అండ్ పామ్ కర్నల్ ఫ్యాట్, కొబ్బరి నూనెకి సంబంధించినటువంటి అది కొవ్వు ఉందని. అలాగే పామ్ ఆయిల్, బీఫ్ టాలో గొడ్డు మాంసంలో ఉండేటువంటి కొవ్వు, ఆ కొవ్వు ఎందుకు వచ్చింది. అలాగే లాడ్, జంతువుల కళేబరాల నుంచి వచ్చేటువంటి ఆయిల్, దాంట్లో ఉండేటువంటి కొవ్వు, ఇవన్నీ దేంట్లోకి వచ్చాయి. డిటెక్ట్ చేశారు, నిజంగానే డిటెక్ట్ చేశారు ఇవి. అలాగే టీటీడీ విజిలెన్స్ వాళ్ళు కావచ్చు, లేదంటే ఈ నేతిని వీళ్ళు చూసేటువంటి ఈ నాణ్యత ఇవన్నీ టెస్ట్ చేసేటువంటి వాళ్ళు కమిటీ ఏదైతే ఉంటుందో వాళ్ళు కావచ్చు, ఇప్పటికీ చెప్పారు. చాలామందిని మేము బ్లాక్ లిస్ట్లో పెట్టాం, గతంలో ఇలాగ ఆరోపణలు వచ్చినప్పుడు మేము చెక్ చేసాం, ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చింది కావచ్చు, లేదంటే హర్యానా నుంచి, ముఖ్యంగా తమిళనాడు నుంచి ఉన్నటువంటి ఒక కంపెనీ ప్రొవైడ్ చేసినటువంటి నేతి దాంట్లో కూడా ఇలా వస్తే మేము చేసామని. బట్ పూర్తి స్థాయిలో జరగలేదనేదే ఆరోపణ. దానికి చూసుకున్నట్లయితే వచ్చినటువంటి కంప్లైంట్స్ స్వామివారి ప్రసాదం క్వాలిటీ ఉండట్లేదు అని. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తొలినాళ్లలో కూడా చాలామంది ఇదే అంశాన్ని రైజ్ చేస్తే టీటీడీ అధికారం మొత్తం అక్కడ మార్పు చెందడం, కూటమి ప్రభుత్వం అక్కడ ఉన్న వాళ్ళని మార్చడం, ఈవో ధర్మారెడ్డిని కావచ్చు, మిగతా వాళ్ళని, అలాగే కరుణాకర్ రెడ్డి రాజీనామా, ఇలా అన్నీ అయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి అధికారులు పూర్తి స్థాయిలో దాని మీద ఒక నివేదిక ఇవ్వడం, ఆ తర్వాత మళ్ళీ కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ తోటి ప్రస్తుత కూటమి ప్రభుత్వం మాట్లాడి, టీటీడీ అధికారులు మాట్లాడి, అయ్యా మీరు సరఫరా చేయండి, గత 50 సంవత్సరాల నుంచి ఏదైతే సాంప్రదాయంగా మీరు చేస్తున్నారో స్వచ్ఛమైన నెయ్యిని అదే చేయండి, ఇక్కడ బార్గైనింగ్ అంటే ఏమీ మిమ్మల్ని చిల్లరకి మేమేం మాట్లాడం, మాకు ఇంతకి తక్కువకి ఇవ్వండి